వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ ఫ్రెష్ సీజన్ ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు సెంచరీలు చేసినటువంటి ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి సెంచరీ ఏప్రిల్ 11న నమోదైంది. సంజు శాంసన్ ఈజ్ ది ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ దిస్ సీజన్. సో 56 బాల్స్లోనే 115 రన్స్ వేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో సంజు శాంసన్ ఈ ఫీట్ సాధించాడు. సో అక్కడి నుంచి సంజు శాంసన్కి ఇది ఒక గ్రేట్ కంబ్యాక్ కింద లెక్క. అలాగే సెకండ్ సెంచరీ ఏప్రిల్ 23 వాంకడే స్టేడియంలో చేశాడు సంజు శాంసనే. సో ఇది ఒకే సీజన్లో 2 సెంచరీలు చేయడం అనేది చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన విషయాన్ని మనకి సంజు శాంసన్ సాధించాడు. గతంలో కూడా ఒక సిఎస్కే ప్లేయర్ షేన్ వాట్సన్ 2018లో ఆ సీజన్లో 2 సెంచరీలు చేశాడు. సో మళ్ళీ చాలా కాలం తర్వాత 2026లో సిఎస్కే తరపున ఒకే సీజన్లో 2 సెంచరీలు చేసినటువంటి ఘనతని సంజు శాంసన్ సాధించాడు. అయితే ఈ సెకండ్ సెంచరీ అనేది మరింత ఇంపార్టెంట్ సంజు శాంసన్, ఎందుకంటే ముంబై ఇండియన్స్ మీద సెంచరీ అది వాంకడే స్టేడియంలో ఏప్రిల్ 23న. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు సిఎస్కే జట్టుకు చెందిన ఏ ఒక్క ప్లేయరు కూడా ముంబై జట్టు మీద సెంచరీ సాధించడం అనేది జరగలేదు. సో అటువంటి ఫీట్ని సంజు శాంసన్ సాధించాడు. ముంబై జట్టుపై సెంచరీ సాధించిన మొదటి సిఎస్కే ప్లేయర్ సంజు శాంసన్. సో అదొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు. అలాగే మనకి క్వింటన్ డికాక్ వాంకడే స్టేడియంలోనే ఏప్రిల్ 16న రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా జట్టుకి దూరం అయితే ఆ ప్లేస్లో వచ్చిన క్వింటన్ డికాక్ సెంచరీ సాధించాడు. 60 బాల్స్లోనే 112 రన్స్ వేశాడు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ నాక్, అది మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్. అలాగే ఏప్రిల్ 20, 2026 తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్కి చెందిన తిలక్ వర్మ కూడా సెంచరీ చేశాడు. 45 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లాస్ట్ బాల్కి ఒక బౌండరీ కొట్టి సెంచరీ సాధించాడు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అది. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఏప్రిల్ 20న తిలక్ వర్మ ఈ సెంచరీ చేశాడు. అలాగే ఏప్రిల్ 21 ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ వర్మ వీరవిహారం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 47 బాల్స్లోనే సెంచరీ చేశాడు. ఒక 10 సిక్స్లు 10 ఫోర్లు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో కొట్టి సెంచరీ సాధించాడు. అలాగే ఏప్రిల్ 23 రీసెంట్గా జరిగింది వాంకడే స్టేడియంలో సంజు శాంసన్ 54 బాల్స్లోనే 101 రన్స్ వేశాడు. సో ఈ విధంగా ఈ సెంచరీలు చేస్తూ మ్యాచ్ విజయానికి వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కీలకంగా వ్యవహరించే కాకుండా ఈ పరుగుల వరద పారించి ఐపీఎల్ అనగానే ఈ 4లు 6లు అనేటువంటి దీంతోనే అలా 4లు 6లు తమ ఫేవరెట్ ప్లేయర్స్ కొడుతుంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి ఎంజాయ్మెంట్కి అంతులేని ఆనందాన్ని ఈ ఐపీఎల్ ఫ్యాన్స్కి ఈ ప్లేయర్లందరూ అందిస్తున్నారు. ఈ సెంచరీ వీరులు అంతా కూడా మనకి ఇప్పటివరకు ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసి జట్టు విజయానికి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.